సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరం ఫిబ్రవరి 18న ఈవీవి సినిమా బ్యానర్ పై రూపొందిన తొలి చిత్రం చాలా బాగుంది విడుదలైంది. అప్పటికే తన హాస్య చిత్రాలతో తెలుగువాడిని విశేషంగా ఆకట్టుకున్న ఈవీవి సత్యనారాయణ తొలిసారి నిర్మాతగా మారి ఈవీవి సినిమా బ్యానర్ నెలకొల్పి తొలి ప్రయత్నంగా చాలా బాగుంది నిర్మించి దర్శకత్వం వహించారు. తన గురువు జంధ్యాల చూపిన బాటలోనే పయనిస్తూ ఎలాంటి కథకైనా హాస్యం అద్ది విజయాలను చవిచూశారు ఈవీవి సత్యనారాయణ. నిర్మాతగా తన మొదటి సినిమా చాలా బాగుందిలోనూ అదే పంతాను అనుసరించారు. చాలా బాగుంది కథలో బరువుంది, దరువుంది, నవ్వులున్నాయి, పువ్వులున్నాయి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నవరసాలను మిళితం చేసి ఆ చిత్రాన్ని రూపొందించారు ఈవీవి. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా నటించగా మాళవిక, ఆశాశైని హీరోయిన్స్. మరోవైపు ఈ సినిమాలో మాళవిక తండ్రిగా నటించిన ప్రముఖ రచయిత ఎల్బి శ్రీరామ్ కూడా అద్భుతంగా నటించి మంచి మార్కులు సంపాదించారు. ఆ తర్వాత రచనకు దూరంగా జరిగి నటనలోనే కంటిన్యూ అయ్యారు ఎల్బి శ్రీరామ్. తొలి చిత్రంతోనే విజయం సాధించిన ఈవీవి సినిమా బ్యానర్ ఆ తర్వాత మా ఆవిడ మీదొట్టు, మీ ఆవిడ చాలా మంచిది, తొట్టి గ్యాంగ్, ఆరుగురు పతివ్రతలు, నువ్వంటే నాకిష్టం, కితకితలు, అత్తిలి సత్యబాబు, ఫిట్టింగ్ మాస్టర్, కత్తి కాంతారావు వంటి చిత్రాలను నిర్మించింది. ఈ చిత్రాలన్నీ ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలోనే రూపొందాయి. ఈ చిత్రాలలో సింహభాగం ఈవీవి తనయుడు అల్లరి నరేష్ హీరోగా నటించడం విశేషం. ఇక వేటిలో నువ్వంటే నాకిష్టం సినిమాలో ఈవీవి సత్యనారాయణ ఇద్దరు తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ హీరోలుగా నటించడం మరో విశేషం. ఈవీవి మరణానంతరం ఆయన తనయులు ఈవీవి సినిమా పతాకంపై మళ్లీ సినిమాలు తీసే ప్రయత్నం చేశారు. తన అన్న ఆర్యన్ రాజేష్ నిర్మాతగా, తాను హీరోగా బందిపోటు అనే చిత్రంలో నటించారు నరేష్. ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో మళ్లీ నిర్మాణం మాట ఎత్తలేదు ఈవీవి తనయులు. రాబోయే రోజుల్లో మళ్లీ ఈవీవి సినిమా బ్యానర్ పై చిత్రాలు వస్తాయో లేదో చూడాలి.